హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జయ కిచెన్ డిలైట్. ఆంధ్ర స్పెషల్ అయిన పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక లోతైన గిన్నెని తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల నూనెను 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని అది వేడయ్యేంత వరకు ఉండి, వేడైన తర్వాత హల్వా సరుకులన్నీ కూడా నేను చూపించినవన్నీ దాంట్లో వేసుకొని వేయించుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నేను. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసి వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఒక టమాటా వేసి, ఒక రెమ్మ కరివేపాకు వేసి మగ్గేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసాను. వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని అలా మగ్గేంత వరకు ఉంచి, దీనికి కాంబినేషన్ అయితే నేను నాటుకోడి కర్రీ అయితే చేస్తున్నాను. తర్వాత దీనికి రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి. జీడిపప్పులు కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను నేను. వెజిటేబుల్ కర్రీలు జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలి. ఇవంతా కూడా ఒకసారి పూర్తిగా తిప్పి మొత్తం నేనైతే హోమ్మేడ్ మసాలా తయారు చేసుకున్నాను. అదైతే 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, దాన్ని నేను వేస్తున్నాను. మీ ఇంట్లో చికెన్ మసాలా లేదా బిర్యానీ మసాలా ఉంటే ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత 1కి 1.5 వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఇవి మరిగేంత వరకు కూడా మూత పెట్టుకొని వెయిట్ చేయండి. మరిగిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోతే కనుక మనం అరగంట ముందే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం తిప్పి మూత పెట్టేస్తే కనుక మగ్గుతుంది. మధ్యలో ఒకసారి తిప్పుకుంటే అడుగేమన్నా అంటుతుందో లేదో చూసుకొని మూత పెట్టి వేడివేడి పులావ్ అయితే రెడీ అవుతుంది. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.